హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకైతే వ్యాక్సిన్ వేస్తున్నాను. నేను బుధవారం వీడియో అయితే చేస్తున్నాను. టుడే వీడియో ఇక్కడైతే టిఫిన్ అయితే పెట్టేశాను. ముగ్గురికి ఇడ్లీ అయితే పెట్టాను, తింటూ ఉన్నారు. అలాగే నెక్స్ట్ మేమైతే వ్యాక్సిన్ అయితే వేయించాలి. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి కాదు తెలుసు, డాడీ అక్కడ తీసుకెళ్తుంది తెలుసా వ్యాక్సిన్ వేయించడానికి. లక్కీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నా? స్కూల్కా? స్కూల్కి వెళ్తున్నా? నువ్వు కూడా స్కూల్కి? స్కూల్కి వెళ్ళిన కూడా తడబడి చేయరు. అబ్బాయి నీ కూతురేలే బాబు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే మార్నింగే 8:30 అయితే అవుతుంది. మేమైతే బయలుదేరాము. వ్యాక్సిన్ అయితే ఏం చేసి మా బాబుని అయితే స్కూల్లో అయితే దింపేయాలి. ఇంక నెక్స్ట్ మమ్మల్ని దింపేసి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్తారు. హాయ్ చెప్పు. ఓకే ఓకే నాలకి బ్యాగ్ తీసుకుని తెలుసుకో. నాకు సరిపోదు, మమ్మీ ప్లేస్ సరిపోదు. రెడీ మమ్మీ తెలుసుకోదలే. బాయ్ బాయ్. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? ఓకే. డాడీ ఈరోజు మంచిగా బ్యాగ్ దానికి ఎప్పటి నుంచో కాలే పాపం. వాళ్ళ అన్నెల్లో రోజు ఏడుస్తూ ఉండే బాబు. బ్యాగ్ మరి ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే వచ్చాము, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇక్కడైతే కొంచెం రష్గా అయితే ఉన్నదని చెప్పి పిల్లల్ని అయితే అక్కడ ఫ్రూట్స్ అవి ఉన్నాయని చెప్పి వాటి పేర్లు ఏంటని చెప్పి లక్కీని అడుగుతున్నాను, చెప్తూ ఉన్నాడు. ఒకసారి అయితే చూడండి. బనానా, యాపిల్, మెమరీ పాపకైతే 2 వ్యాక్సిన్స్ అయితే వేసేసారు ఫ్రెండ్స్. వ్యాక్సిన్ అయితే అయిపోయిన తర్వాత బాబుని అయితే స్కూల్లో దింపడానికి అయితే వెళ్తున్నాము. స్కూల్కి అయితే వచ్చేసాము. లక్కీని అయితే స్కూల్లో అయితే దింపేసాము. అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాడు. శ్రేయస్ బాయ్. వెళ్ళు. ఇక్కడ నుంచి బయలుదేరి మేము ఇంటికి కూడా అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా మమ్మల్ని ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అన్నది అయితే వెళ్ళిపోతారు. ఇంకా మేము ఉండే సొసైటీకి అయితే వచ్చేసాం ఫైనల్గా. రండి. ఇది మళ్ళీ టోపీ బ్యాగ్
చెప్పులు అసలు ఎక్కడన్నా దిగేవరా నువ్వు? మా అబ్బాయి వెళ్ళిపోయాడు స్కూల్కి. స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తాను? వాడుకుంటున్నావా? వాడుకుంటున్నా చెప్పి మా మమ్మీ ఏం చేసి పంపించేసి అసలు నేను కాదు చేసమ్మా, డాడీయే. స్కూల్కి వెళ్తా అని చెప్పి పంపిస్తాను. బ్యాగు టోపీ డ్రెస్ మా వాళ్ళు కదా సార్, అలాంటి బట్టలు వేసుకుందండి. అసలు మా వాళ్ళు కదా సార్. చాలే బ్యాగ్ అక్కడ పెట్టే, బ్యాగ్ అక్కడ పెట్టే. ఇలా మమ్మీకి ఇవి. చెప్పులిప్పు చెప్పులిప్పు. ఇక్కడ వచ్చి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. మా పాపని కొంతసేపు అయితే ఎత్తుకొని నేనైతే పడుకోబెట్టేసాను వెయిట్ చేసి. నెక్స్ట్ నా వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. పాత్రలు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే ప్లాట్ఫామ్ అయితే చూడండి. మార్నింగ్ ఎలా అయితే అలా ఉంది. ఇక్కడ నైట్ అయితే మొలకలు నానబెట్టాను. అవి అయితే నేను క్లాత్లో అయితే కడుతున్నాను. నెక్స్ట్ పొటాటో ఫ్రై చేద్దామని చెప్పి సింపుల్గానే అని చెప్పి చూస్తున్నాను. పొటాటో ఫ్రైకి అయితే నేను పొటాటోస్ అయితే కట్ చేస్తున్నాను. పాప పక్కన లేచేస్తుందని చెప్పి తొందరగా అయితే చేస్తున్నాను. తనకైతే ప్రస్తుతానికి అయితే ఫీవర్ రాలేదు, కాకపోతే డల్గా అయితే ఉన్నది. సరే అని చెప్పి పడుకోబెట్టాను. నేనైతే ఇంకా ఫ్రై అయితే స్టార్ట్. ఇక్కడ నేనైతే పొటాటో అయితే కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే క్లీన్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అయితే కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఏం లేదు, సింపుల్గానే ఆయిల్ వేసి పొటాటో వేసేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం అయితే వేసేద్దామని చెప్పి చూస్తున్నాను. సింపుల్గా చేస్తున్నాను. మా బాబుకి మా హస్బెండ్కి అయితే అలాగే నచ్చుతుంది సింపుల్గా. అలాగే రసము పెట్టాను. రైస్ కూడా అయితే అయిపోయింది. మార్నింగ్ వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి, నాకు అన్నీ ఖాళీ చేయబోతుకి ఇన్ని అయితే అంట్లు అయితే అయ్యాయి. పక్కన ఫ్రై చేస్తున్నాను, పక్కన అయితే అంట్లు అయితే క్లీన్ చేస్తున్నాను నేను. ఒకే టైంలో అయితే అయిపోవాలి కదని చెప్పి ఇదైతే ఫ్రై అవుతూ ఉంది. ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా కొంచెం ఉప్పు కారం అయితే వేసేసి 5 minutes అయితే ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమే. నేను ఇక్కడ ఉప్పు కారం అయితే వేసేసి కలిపేస్తున్నాను. ఇది కొంచెంసేపు 5 minutes మూత పెట్టి అలా ఉంచేసిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఫ్రై అయితే అయిపోయింది. నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కనైతే పెట్టేస్తాను. ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే రైస్ అయితే పెట్టేశాను, అలాగే రసం కూడా పెట్టేశాను. కొంచెంగానే పెట్టాను. అది అన్నము రైస్ పొటాటో ఫ్రై అయితే అయిపోయింది. ఇంకేది కొంచెం అయితే క్లీన్ చేయాలి. ఇది కూడా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. మొత్తం అంట్లు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా కొంచెం బట్టలు అయితే ఉన్నాయి, అవి కూడా మిషన్లో వేసేస్తే కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయితే అయిపోతుంది. మిషన్లో అయితే వేసేస్తున్నాను. దాని పని అది అయితే చేస్తుందని చెప్పి మిషన్లో వర్క్ అయిన తర్వాత ఇంకా మా పాప అయితే పడుకొని అయితే లేగలేదు, పడుకొనే ఉంది మంచిగానే. పాపం తనకైతే ఫీవర్ అయితే వచ్చేసింది. ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చాను. ఇక్కడ చూడండి ఎంత మంచిగా అయితే పడుకుందో. నాకైతే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఇల్లంతా చూడండి ఎలా అంటే అలా ఉంది. మార్నింగ్ సర్దలేదు. ఇక్కడైతే క్లైమేట్ అయితే ఒక్కసారి చూసి ఫ్రెండ్స్, అలా చెన్నైలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. 11:30 అయితే అవుతుంది. ఎలా అంటాను ఉంది, చల్లగా మబ్బేసినట్టు. 11 టైం అయితే చూపిస్తున్నాను. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసాను. మా పాప కూడా అయితే వెయిట్ చేసింది. నైతే ఎత్తుకోవడానికి అయితే రమ్మంటున్నాను. ఇదే ఫ్రెండ్స్ మా వీడియో మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పాపా చూదేస్తారా మనకు ఇంజక్షన్ వేస్తారా? చేసమ్మా అయ్యో చూదేస్తారు.
ఎక్కడేసారమ్మ నీకు సూది? ఇంజక్షన్ ఎక్కడేసారు? చూపి. ఎక్కడేసారు? అక్కడ వేస్తారా? అయ్యో అక్కడ వేస్తారమ్మా. పాప ఇది నువ్వే, అది పాప దాని పాపది. సరే సరే సరే, ఇప్పుడు నీకు బాగాలేదు కదా, అలా ఉంచి పాపని పెట్టు. జోకెట్ పాపని జోకెట్ పాపని జోకెట్ అమ్మ పెట్టు పాపకి. అమ్మ పెట్టు పాపకి. అమ్మ పెట్టు. పెట్టావా? పెట్టు. వెరీ గుడ్. జోకెట్ బొజ్జ పెట్టు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్.